అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో శివుడు అంబ ముందు ప్రత్యక్షమై తరువాత జన్మలో ఆమె భీష్ముని చంపుతుంది అని వరమిచ్చాడు అని తెలుసుకున్నాం కదా. తరువాతి కథ, తాను కోరిన ముఖ్య కోరిక అయిన భీష్ముని చంపడం తరువాత జన్మ వరకు పొడిగింపబడడం ఆలస్యమవ్వడం ఆమెలో క్రోధాగ్నిని పెంచింది. అంబ అగ్నిని రాజేసి ఆ మంటల్లోకి ఊరికే మరణించింది. ఈశ్వరానుగ్రహం వల్ల ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. కొంతకాలం తరువాత తాను పూర్వ జన్మలో కోట గుమ్మానికి కట్టిన పద్మమాల అలాగే ఉండటం చూసింది. భీష్ముడి భయంతో దానిని ఇతరులెవ్వరూ ధరించలేదని తానే మాలను మెడలో వేసుకుంది. ఆమె పుష్పమాలను ధరించి కోరి అపాయం తెచ్చుకుంటుందని, భీష్ముడి ఆగ్రహాన్ని తాను చెవి చూడాల్సి వస్తుందని భయపడి కుమార్తెను ఆమె తండ్రి ద్రుపదుడు బహిష్కరించి అడవులకు పంపాడు. అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా శిఖండి అనే నామంతో వీరపురుషుడయ్యింది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథములో శిఖండిని ముందు పెట్టి భీష్ముణ్ణి ఎదురించాడు. అంబ పుట్టుకతో స్త్రీ అని తెలిసిన వాడవడంతో భీష్ముడు యుద్ధ ధర్మం మేరకు శిఖండితో ఏ విధమైన యుద్ధము చేయకుండా ఊరుకున్నాడు. ఈ కారణం వల్లే ఆ యుద్ధంలో శిఖండిని పక్కనుంచుకొని యుద్ధం చేసి పాండవులు భీష్ముని జయించారు. ఇదేగాక భీష్ముడు మహాజ్ఞాని అయినందున తానికి భూమిపై ఉండే కాలపరిమితి సమీపిస్తుందని తలచి ఓటమికి సంసిద్ధుడయ్యాడు. అయితే ఈ యుద్ధంలో తన శరీరంలోకి లోతుగా దిగిన బాణాలు శిఖండి వేసినవి కాదని అర్జునుడు వేసినవిని భీష్ముడు గుర్తించాడు. యుద్ధ భూమిలో భీష్ముడిలా నేలకోరిగాడు. తరువాతి కథ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.